ఒక సాయంత్రం భర్త తలుపు దగ్గర నుండి అలా ఎప్పట్లాగే పిలిచాడు. పండు, నేను కొంచెం సేపు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొస్తా. బట్టలు మడుస్తూ ఉన్న భార్య అతని వైపు ఒకసారి చూసి, సరే ఎంజాయ్ చేయండి అంది. అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా ఆమె అతనికి త్వరగా రావాలని, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, ఎక్కువసేపు బయట ఉండొద్దని ఏదో ఒకటి చెప్పేది. కానీ ఆ రోజు రాత్రి అదేమీ లేదు. ఉపన్యాసం లేదు, నిట్టూర్పు లేదు. ఎందుకు అన్న ప్రశ్న లేదు. కేవలం ఒక శాంతమైన సరేతో ఒప్పుకుంది. కొన్ని గంటల తర్వాత వాళ్ళ టీనేజ్ కొడుకు చేతిలో ఒక పేపర్ పట్టుకొని కిచెన్లోకి వచ్చాడు. ముఖం స్పష్టంగా పసుపు రంగులోకి మారింది. అమ్మా అని నెమ్మదిగా అన్నాడు. నా మాక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయి. అతడు నిలబడి అమ్మ తిడుతుందని ముందే ఊహించుకున్నాడు. అతనికి తెలుసు అమ్మ చదువుపై ఎంత శ్రద్ధ పెడుతుందో. సాధారణంగా వచ్చే ఉపన్యాసం టైం వృధా చేశావు, నీ టాలెంట్ సరిగ్గా వాడుకోవడం లేదు అంటుందని ఎదురుచూశాడు. కానీ ఆమె తల ఊపి సరే అంది. అతడు ఆశ్చర్యపోయాడు. కేవలం సరే? అవును అంది ఆమె మృదువుగా. నువ్వు కష్టపడితే వచ్చేసారి బాగా వస్తాయి, లేకపోతే సెమిస్టర్ రిపీట్ చేయాలి. అది నీ నిర్ణయం. ఏది ఎంచుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. అతడు కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయాడు. అమ్మ ఇంత శాంతంగా ఎప్పుడు మారిపోయింది అని ఆశ్చర్యపడ్డాడు. మర్రోజు మధ్యాహ్నం వారి కూతురు భయంతో ఇంట్లోకి వచ్చింది. హాల్లో కాసేపు ఆగి లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టింది. అమ్మా అంది తడబడి. నేను కారు ఢీకొట్టేశాను. పెద్దది కాదు, కానీ డెంట్ వచ్చింది. అమ్మ కోప్పడలేదు, అరవలేదు, కనుబొమ్మలు ఎత్తలేదు కూడా. కేవలం సరే, రేపు రిపేర్ షాప్కి తీసుకెళ్ళి సరిచేయించు అంది. అమ్మకు కోపం రాకపోవడంతో కూతురు షాక్ అయింది. నీకు కోపం లేదా? తల్లి చిరునవ్వు నవ్వింది. లేదు. కోపపడితే కారు మళ్ళీ బాగవదు కదా. ఇక నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి, అంతే. ఇప్పటికే ఇంట్లో అందరూ ఆందోళన పడడం మొదలుపెట్టారు. ఇలా ఉంటే మహిళ కాదు ఆమె. ఆందోళన, ఒత్తిడి, ఉపన్యాసాలు ఇవన్నీ సాధారణం. కానీ ఇప్పుడు శాంతి, సమతుల్యత, ప్రశాంతత. వాళ్ళు తమలోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏం జరిగింది? ఆరోగ్యం బాగాలేదా? ఆమెలో ఏదైనా బాధ ఉందా? ఆ సాయంత్రం వాళ్ళు ముగ్గురు ఆమెను కిచెన్ టేబుల్ వద్ద కూర్చోబెట్టారు. భర్త అడిగాడు, పండు, నువ్వు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నావు. ఏమైంది? బాగున్నావా? ఆమె తన కుటుంబాన్ని ఎన్నో ఏళ్లుగా తన సహనాన్ని పరీక్షించిన ఈ మనుషులను స్నేహంగా చూసి చిరునవ్వు నవ్వింది. ఏమీ కాలేదు, ప్రతిదీ బాగానే ఉంది. నేను కేవలం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. వాళ్ళు ఆగి ఆమె మాట కోసం ఎదురుచూశారు. ప్రతి మనిషి తన జీవితం గురించి పూర్తిగా తానే బాధ్యత వహించాలి అని తెలుసుకునేందుకు నాకు చాలా కాలం పట్టింది అని ఆమె చెప్పింది. భర్త కాస్త అయోమయంగా అంటే అని అడిగాడు. ఆమె చేతులను టేబుల్పై ఉంచి చెప్పింది. ఇంతకాలం నేను అన్నింటికీ భయపడేదాన్ని. నువ్వు రావడం ఆలస్యమైతే భయం, పిల్లలకు మార్కులు తక్కువైతే నిందించేదాన్ని, ఏదైనా పాడైతే కోపడేదాన్ని, ఎవరు బాధలో ఉన్నా నేను సరిచేయాలని చూసేదాన్ని. అందరి సమస్యలను నా భుజాలపై మోసాను. కానీ ఇంతకాలం తర్వాత తెలుసుకున్నాను, నా ఆందోళన వాళ్ళ సమస్యలను పరిష్కరించదు. అది నా మనసుకే నష్టం. ఆమె కూతురు నిశ్శబ్దంగా వింటుంది. ఆమె మరింత మృదువుగా కొనసాగించింది. నా టెన్షన్ ఎవరికీ లాభం లేదు. నా ఒత్తిడి మీ జీవితాలను సరిచేయదు, కేవలం నన్నే అలసటకు గురిచేస్తుంది. నేను మీరు చేయాల్సిందేంటో చెప్పగలను, ప్రేమించగలను, తోడుగా నిలబడగలను. కానీ మీ జీవితాలను నేను జీవించలేను. నిర్ణయాలు మీరు తీసుకోవాలి, ఫలితాలను మీరు ఎదుర్కోవాలి, మంచైనా చెడైనా. కాసేపు ఆగి మళ్ళీ నవ్వింది. అందుకే నా నియంత్రణలో లేని విషయాలను వదిలేశాను. కొడుకు అడిగాడు. అంటే మాకు ఏమైనా నీకు పట్టదా? ఆమె తల ఊపి, ఎందుకు పట్టదు? చాలా పడుతుంది. ప్రేమించడం, నియంత్రించడం ఇవి ఒక్కటి కాదు. నేను శాంతిని కోల్పోకుండా ప్రేమించగలను. మీ సమస్యలను నాకు భారం కాకుండా మీకు తోడుగా ఉండగలను. గది నిశ్శబ్దమైంది. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూసి ఆమె చెప్పింది, నా పని మిమ్మల్ని ప్రేమించడం, దారి చూపించడం, మీకు అవసరం ఉన్నప్పుడు ఉన్నాను అని చూపించడం. కానీ మీ పని మీ జీవితాన్ని మీరు జీవించాలి, మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి, ఫలితాలను మీరు ఎదుర్కోవాలి అని తెలుసుకున్నా. ఆమె కుర్చీలో అలా వెనక్కి వాలి కళ్ళల్లో మృదువైన కాంతితో అంది,
ఏదైనా తప్పు జరిగితే ఇది నా పని కాదు అని నేను గుర్తు చేసుకుంటాను. నేను ప్రశాంతంగా ఉంటాను. మీరు నేర్చుకుంటారని నమ్ముతాను. ఎందుకంటే జీవితం అంటే పాఠాల వరుస. కొంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఇంట్లో ఏదో మారిపోయింది. భర్త ఆమె చెయ్యిని పట్టుకొని, నువ్వు మాకు కూడా చాలా నేర్పావు అనిపిస్తుంది అన్నాడు. ఆమె నవ్వింది. కానీ నేను దీన్ని నేర్చుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ రాత్రి అందరూ ఆమె మాటలు బాగా గుర్తు తెచ్చుకున్నారు. కొడుకు పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. అమ్మ అరవకపోయినా అది తన బాధ్యత అని గ్రహించి కూతురు కార్ రిపేర్ షాప్కి అపాయింట్మెంట్ పెట్టి ఇన్సూరెన్స్ ప్రాసెస్ నేర్చుకుంది. భర్త ఇకపై బయటకు వెళ్తూ తప్పకుండా ఫోన్ చేసేవాడు. ఆమె అడిగినందుకు కాదు, కానీ అతనికి చేయాలని అనిపించినందుకు. మెల్లగా ఆ ఇల్లు నెమ్మదిగా ప్రశాంతంగా కనిపించడం మొదలైంది. ఎవరూ భయంతో లేరు, ఎవరూ కోపానికి ఎదురు చూడలేదు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తామే ఎదుర్కోవడం మొదలుపెట్టారు. భయంతో కాదు, బాధ్యతతో. ఎందుకంటే ఒకరు శాంతిని ఎంచుకున్నప్పుడు ఆ శాంతి ఇల్లంతా అల్లుకుంటుంది. ఒకరు నియంత్రించడం ఆపినప్పుడు మిగతా వాళ్ళు తమను తాము నియంత్రించడం నేర్చుకుంటారు. అలా ఒక ఇంట్లో ప్రశాంతత వ్యాపించింది. థ్యాంక్ యూ. మీ పద్మజ.